Baby, I feel high. Ooh, everything's alright with the violet sky on my skin. Ooh, baby, I feel high with the violet sky on my skin. Let me breathe. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. డే 2 మృదేశ్వర్లో ఉన్నాను. ద మెయిన్ థింగ్ నేను ఇప్పుడు ఇక్కడికి రావడానికి రీజన్ కూడా అదే, వాటర్ యాక్టివిటీస్, ముఖ్యంగా స్కూబా డైవింగ్. ఈ మృదేశ్వర్ దగ్గరలో ఒక మృదేశ్వర్ టెంపుల్ ఉంది కదా, అక్కడ నుంచి బోట్లో 20 కిలోమీటర్స్ వరకు వెళ్ళాలి, అంటే అప్రాక్సిమేట్లీ 1 అవర్ అనుకోండి. అక్కడ ఉంటుంది నేత్రాని ఐలాండ్, వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ టు డూ స్కూబా డైవింగ్. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మరీ చెప్పాను, ఇటువైపు ఎవరిని వస్తే స్కూబా డైవింగ్ మిస్ అవ్వద్దు అని. ఇప్పుడు నేను స్కూబా డైవింగ్, అక్కడే స్నోర్కెలింగ్, మరి చాలా వాటర్లో స్విమ్మింగ్, ఇలా కొన్ని సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ దానికి సంబంధించి మృదేశ్వర్ దగ్గర వాళ్ళ ఆఫీస్ ఉంది కదా పక్కనే, చూపిస్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కొంచెం పేపర్ వర్క్ చేయాలి. ఇంకా పదండి వెళ్దాం. వీడియో నేను వరకు చూడండి. ఇది చూసిన తర్వాత వాటర్ ఎలా ఉన్నాయి, ఇది మీరు చేయొచ్చా లేదా అంటే మనం పెట్టిన దానికి ఇది కరెక్టా కాదా అని ఇంకా మీరే డిసైడ్ అవ్వండి. ఓకే, ఇంకా పదండి వెళ్దాం. అక్కడ మీరు టెంపుల్ ఉంటుంది కదా, టెంపుల్ పక్క నుంచి R&S రెసిడెన్షియల్ బిల్డింగ్ అనిపిస్తుంటుంది. ఆ గేట్లో నుంచి రాగానే ఇక్కడే ఉంటుంది వీళ్ళ ఆఫీస్ అంతా, ద రీఫ్ అడ్వెంచర్స్ అని. వచ్చిన తర్వాత ఇక్కడ ఫామ్ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది, మన డిక్లరేషన్ లాంటిది, మన హెల్త్ అవంతి, మన హెల్త్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా ఏంటి అని. సో అది ఫిల్అప్ చేస్తున్నా ఇంకా. సో ఇది ఆ రీఫ్ అడ్వెంచర్ వాళ్ళది ఆఫీస్. ఇక్కడ ఎందుకు చూపిస్తున్నా అంటే ఎక్విప్మెంట్ అంతా చూద్దాం ఒకసారి. చూడొచ్చు ఆక్సిజన్ సిలిండర్స్ అన్నీ, వాళ్ళ ఎక్విప్మెంట్ అంతా ఇక్కడ ఉన్నాయి. అది కూడా మనం వేసుకుంటాం కదా వెళ్ళినప్పుడు. బోట్లో లైఫ్ జాకెట్, ఒకవేళ బోట్లో బాగుంటుంది, చూపిస్తాను నేను. కొత్తగా అంటే రీసెంట్గా లాంచ్ చేసినట్టు బోట్, అది మనం క్యారీ చేసేది. చలో, ఇప్పుడు ఈ స్కూబా డైవింగ్ సంబంధించిన కాస్టింగ్ అవన్నీ చెప్పిన. ఇక్కడ నుంచి బోట్లో తీసుకెళ్తారు. నేత్రాని ఐలాండ్ లాంగ్లో ఉంటుంది, వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ టు డూ స్కూబా డైవింగ్ అనుకోండి. ఇంకా అది గోవా కంటే కూడా నీకు ప్రిఫరెన్స్ ఇవ్వమని చెప్తాను. బోట్లో తీసుకెళ్తారు. అండ్ మీరు వచ్చేటప్పుడు ముఖ్యంగా ఆయిలీ ఫుడ్ లాంటివి, హెవీ మసాలా ఐటమ్స్ లాంటివి ఏం తినకండి. ఎంత లైట్ ఫుడ్ తినేసి వస్తే అంత మంచిది. లేదంటే మీతో పాటు ఏదైనా ఫుడ్ తెచ్చుకొని మీ స్కూబా డైవింగ్ అయిపోయిన తర్వాత తింటే ఇంకా మంచిది. తీసుకెళ్తారు. స్కూబా డైవింగ్ 45 మినిట్స్. మీరు అండర్ వాటర్లో ఎంత కంఫర్టబుల్గా ఉంటే, ఎంత ఎక్కువసేపు ఉంటే వాళ్ళు అంతసేపు ఇస్తారు, నో వరీస్. దాంట్లో మీరు ఫొటోస్ ఫ్రీగా ఇస్తారు, వీడియోస్ కావాలంటే 300 రూపాయలు ఛార్జ్ చేస్తారంట. అండ్ స్నోకలింగ్ చేసుకోవచ్చు, ఎందుకంటే మిగతా వాళ్ళు స్కూబా డైవింగ్ చేసే అంతసేపు మనం ఖాళీనే. ఆ ఎక్విప్మెంట్ అంతా వేసుకొని హాయిగా స్నోకలింగ్ చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ షాలో వాటర్లో స్విమ్మింగ్ చేసుకుంటూ ఉండొచ్చు. లైఫ్ జాకెట్స్ ఉంటాయి. అండ్ ముఖ్యంగా చాలామంది అడిగే క్వశ్చన్ మళ్ళీ ఆన్సర్ చేస్తున్నాను, స్కూబా డైవింగ్ చేయాలంటే స్విమ్మింగ్ రావాలా అని. స్విమ్మింగ్ రానవసరం అస్సలు లేదు. హాయిగా మన బాడీని రిలాక్స్ చేసేస్తే అన్నీ వాళ్ళు చూసుకుంటారు. ఓకే, పదనికి వెళ్దాం. అరౌండ్ 9-9:30 స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి. అండ్ రిటర్న్ వచ్చేసరికి అరౌండ్ 3 అవ్వచ్చు. మెయిన్ థింగ్ ఎంత చెప్పేసి నేను కాస్టే చెప్పలేదు చూడండి. ఇది వచ్చేసి కాస్ట్ అరౌండ్ 4,500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళు. ఇదంతా ఇంక్లూడ్. కొన్నిసార్లు ఆఫర్లు ఈ ఆఫర్లు అని చెప్పి 4,000 రూపీస్ కూడా అలా ఇస్తూ ఉంటారు. అండ్ ఎప్పుడైనా హెవీ డిమాండ్ ఉన్నప్పుడు పీక్ సీజన్లో కొంచెం కాస్ట్ పెరగచ్చు కూడా. అండ్ వీళ్ళు నేనేం సజెస్ట్ చేస్తాను అంటే వీళ్ళ నెంబర్స్ అవన్నీ స్క్రీన్ పైన ఇచ్చేస్తాను. డైరెక్ట్ కాంటాక్ట్లోకి వచ్చి బుక్ చేసుకోవడం చాలా బెటర్. ఎందుకంటే మీరు థర్డ్ పార్టీ ఏజెంట్లకు వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి, ఆర్ మీ హోటల్ త్రూ కూడా బుక్ చేస్తున్నారు అనుకో, వాళ్ళ కమిషన్లు అవి చూసుకుంటారు. మళ్ళీ అది అనవసరంగా వాళ్ళకి పెట్టే వాళ్ళు డైరెక్ట్ ఫోన్ చేసి బుక్ చేసుకున్నారంటే వచ్చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం వెళ్ళబోయే దీంట్లోనే భలే ఉంది కదా బోట్. ఇది మన డైవింగ్ సామాన్ లోడ్ అవుతున్నాయి దాంట్లోకి. వచ్చేసాం. ఇప్పుడు ఈ ఎక్విప్మెంట్ అంతా బోట్లోకి లోడ్ చేస్తారు. ఆల్రెడీ ఒక 20 నుంచి 25 మెంబర్స్ ఉన్నారు స్కూబా డైవింగ్కి. వెళ్దాం ఇంకా బోట్లోకి.
And so today we're heading to Netrani Island, which is 12 nautical mile, 20 kilometers out from the shore. It takes 1.5 hours to reach that island. And on the way we have few islands as well. We don't have a name. You can put your name. I don't mind it. Yeah. నేత్రాని ఐలాండ్కి కొన్ని వాటర్ చూడండి ఎంత బాగున్నాయి ఇక్కడ. క్లియర్ వాటర్, నేను ఇంత క్లియర్ వాటర్ మన దగ్గర ఇక్కడ చూడలేదు. లక్షద్వీప్ అండమాన్లో తప్ప. చూడండి అక్కడ అన్ని ఫిషెస్ కనిపిస్తున్నాయి పైనుంచి. చాలా ఉన్నాయి ఫిషెస్. స్నోర్కెలింగ్ చేస్తాం కొద్దిసేపు ఆగి. అప్పుడు చూడండి ఎన్ని కనిపిస్తాయి. లాస్ట్ ప్లెంటీ ఆఫ్ దమ్ ఇక్కడైతే. కానీ ఐలాండ్లోకి వెళ్ళడానికి లేదు చూడండి. ఇక్కడ ఇదంతా నావిగల్ అండర్లో ఉందంట. అసలు ఏదైనా అడుగుపెట్టడానికి కూడా లేదు. ఇంకేమున్నా ఇక్కడ చేసుకోవడమే. కానీ భలే ఉంది ఐలాండ్ మాత్రం. అండ్ వేరే వేరే ప్లేస్ నుంచి ఇక్కడికి వస్తారంట ఫిషింగ్ చేయడానికి. స్కూబా డైవింగ్కి వెళ్ళే ముందు కూడా అక్కడ స్టాఫ్ అంతా బ్రీఫ్ చేస్తారన్నమాట. అండర్ వాటర్కి వెళ్ళిన తర్వాత మన కమ్యూనికేషన్ ఎలా చేయాలి, మనం ఓకేనా, అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నామా ఏంటి అని ఆ సైన్ లాంగ్వేజ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు అండ్ ఎక్స్పీరియన్స్డ్గా అనిపించారు కూడా. నాకు అంత టెక్నిక్స్ చెప్పడం కానీ అండర్ వాటర్లో వాళ్ళు చేయించిన దాన్ని బట్టి కూడా అర్థమైంది. డైవ్ చేసిన తర్వాత వాటర్లోకి వెళ్ళిన తర్వాత ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. జస్ట్ రిలాక్స్ అయిపోండి, ఆ వ్యూస్ ఎంజాయ్ చేయండి. మనతో పాటు వచ్చిన డైవర్ ఎవరైతున్నారో మనకు అన్ని తిప్పి చూపిస్తూ ఉంటారు. యాక్చువల్గా టోటల్ ఇక్కడ 5 నుంచి 6 ఉన్నారు డైవర్స్. ఒక్కొక్క డైవర్ ఒక్కొక్క పర్సన్ని తీసుకుని వెళ్తారన్నమాట. ఇంకా అలా అన్ని తిప్పి చూపిస్తూ ఉంటారు మనకి. రిలాక్స్గా వ్యూస్ ఎంజాయ్ చేయడం వరకే మన పని. మనం ఎంత కంఫర్టబుల్గా అండర్ వాటర్లో ఉంటే వాళ్ళంతసేపు మనకు అన్ని తిప్పి చూపిస్తూ ఉంటారు. సో అందులో నుంచి కొన్ని బెస్ట్ షాట్స్ తీసినవి మీకు ఇక్కడ పెడతాను, ఇప్పుడు చూడండి. పంపించిన ప్యారెట్ ఫిష్ అది వరకు బాగుంది. నాకు తెలిసి అండర్ గ్రౌండ్ లెన్స్ అండర్ వాటర్ లెన్స్ చెప్పిన నాకు అసలు ఐడియా లేదు. ఇంకా ఫుటేజ్ చూస్తే కానీ ఓకే. మళ్ళీ పుస్తకం వెళ్ళాలి. వీళ్ళు స్నాక్ ఐటమ్ ఇస్తారు కదా, దాంట్లో ఏముంటాయంటే బనానా చిప్స్, ఒకటి స్లైస్ బిస్కెట్, రెండు గుడ్ బిస్కెట్ ప్యాకెట్స్, బనానా స్లైస్. ఇవి ఇచ్చే దాంట్లో ఉంటాయి. మనం అమౌంట్ పే చేసాక దాంట్లోనే ఇది.
స్నోకలింగ్ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఫ్రీ టైం ఇచ్చారు. మిగతా స్కూబా డైవింగ్ చెప్పి మనం చేసేది ఏం లేదు. ఇది చేసుకొని ఫ్రూట్ అయిపోయి ఉంటాం. జస్ట్ టైప్ నోట్లో పెట్టుకొని ఇది పెట్టుకొని త్వరగా కింద పెట్టాం అనుకోండి, ఫిషెస్ అన్ని నీట్గా కనిపిస్తుంటాయి. మంచిగా ఉంటుంది అంతా. ఈ ఐలాండ్ గురించి ఈ పర్సన్ ఒకరితో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఏమైనా ఇన్ఫర్మేషన్. हाय, आपका नाम बताइए पहले. सर मेरा नाम यासिर है. यासिर. हाँ, मैं रीफ एडवेंचर से हूँ. यासिर जी, पहले ये आइलैंड के बारे में थोड़ा कैसे बताइए. जी ये सर नेत्रानी आइलैंड है. ये जो नेत्रानी आइलैंड है इसमें फिशिंग के लिए और डाइविंग के लिए माना जाता है. ये इधर इतना कोरल्स, रीफ, फिशेस और सब कुछ है. और रीफ तो बहुत अच्छा है नीचे. जब आप डाइविंग करेंगे, आप आएंगे हमारे पास, हम लोग लेके जाएंगे आपको. स्कूबा डाइविंग करने के लिए डरते हैं, उनके आप क्या समझाते हैं? मतलब स्कूबा डाइविंग करने के लिए स्विमिंग ज़रूरत है? नहीं, इतना चाहिए बोल के नहीं है. नॉन स्विमर रहेगा तो बहुत अच्छा रहता है अपने को. क्योंकि क्या होता है, स्विमर रहेगा ना उसका फिनिश करेगा वो. नॉन स्विमर रहेगा तो इजीली लेके जा सकते हैं हम लोग. ओके. वो डरने का कुछ बात है ही नहीं है. थैंक यू वेरी मच. ओके, बाय, सी यू. ఇదంతా చూడండి బాస్, భలే అనిపిస్తుంది. అంతా క్లౌడీ అయిపోయింది. క్లియర్ కనిపిస్తుంది. విత్ స్కూబా డైవ్ అక్కడ కనిపిస్తుంది వాళ్ళ ఆఫీస్. అండ్ వచ్చేసరికి ఈవినింగ్ 4 అయింది భయ్య. అండ్ స్టాఫ్ కూడా మంచిగా సపోర్ట్ చేశారు. ఇంకా పైన కూర్చొని వీడియోలు చేసుకోవడం అంతా మంచిగా. మీరు చూసారుగా జెల్లీ ఫిష్ ఎన్ని కనిపించాయో. సో అట్లా అంతా చిల్ అవుతున్నాను. డన్. మళ్ళీ రేపు నైట్ నాకు బస్ ఉంది హైదరాబాద్కి. సరే పొద్దున్నే లేచి కొన్ని ప్లేసులు కవర్ చేయాల్సి ఉన్నాయి. కలుస్తా మళ్ళీ. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్. లైక్ చేయడం మర్చిపోవద్దు.